హాయ్ హలో నమస్తే, మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్లెస్ కేక్ అండి, మీ కమెంట్స్లో అడిగారు కదా. దీనికి కావాల్సిన పదార్థాలు: 200 గ్రాములు మైదా, 2 స్పూన్లు బేకింగ్ పౌడరు, కార్న్ఫ్లోరు ఒక స్పూను, ఒక అర స్పూను బేకింగ్ సోడా, 2-3 సార్లు జల్లించండి, బాగా జల్లించండి కలిపి. 2 స్పూన్లు, ఒక అర స్పూను బేకింగ్ సోడా, ఒక 2 సార్లు జల్లించి పక్కన పెట్టుకోండి. మళ్ళీ 200 గ్రాములు వెన్న, బటర్ అండి 200 గ్రాములు. దాంట్లో ఒక కప్పు చిక్కటి పాలు, ఒక చిన్న కప్పుడు ఆయిల్ అండి, రిఫైండ్ ఆయిల్. అది బాగా కలపండి, మెత్తగా కాటికలా కలపాలి. షుగరు 200 గ్రాములు సమానంగా, అది బాగా మెత్తగా పేస్ట్ లాగా అవనివ్వండి. పాలు కూడా వేసేసుకోవచ్చు మనం. కొంచెం ఎసెన్స్, ఒక అర స్పూన్ ఎసెన్స్ స్మెల్ కోసం. ఎగ్ లేదండి, ఎగ్లెస్ కేక్ ఇది. పాలు చల్లటి కాసి చల్లారబెట్టిన పాలు బాగా కలపండి, బాగా మెత్తగా ఉండలు లేకుండా కలవాలి. చూసారా? ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం జల్లించి పెట్టుకున్నాం కదా మైదా, వేసి కొంచెం కొంచెంగా వేసి బాగా కలపండి, మెత్తగా అవ్వాలి. ఉండలు ఎక్కడ లేకుండా మెత్తగా కలుపుకొని, ఈలోపు ఓవెన్ ఆన్ చేసుకుని ప్రీ హీట్ చేసుకుందాం. ఒక పావు గంట ప్రీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఓవెన్ గిన్నెలో వేసేసుకునేది కొంచెం బటర్ పేపర్ మీద నెయ్యి రాసుకుని దాంట్లో వేసేద్దాం. సరే, బటర్ పేపర్ తీసుకున్నాను, కొంచెం నెయ్యి రాసుకుని ఈ పేపర్ ఆ గిన్నెలో పెట్టండి. ఏదైతే మనం వండుతున్నామో దాంట్లో పెట్టండి, ఆ పాత్రలో పెట్టి వేసేసేయండి. కరెక్ట్గా మంచి గొల్లగా చాలా బాగా వస్తుందండి, ఎగ్ లేకుండా, వెజిటేరియన్స్ తినడానికి. దీంట్లో ప్లమ్స్ అన్నమాట, ట్యూటీ ఫ్రూటీ అంటారు కదా, అది కొంచెం మైదాలో కలుపుకొని పైన వేసుకోండి. దీంట్లో జీడిపప్పు ఇంకేమీ వేయక్కర్లేదు. ఈ ప్లమ్స్ వేస్తే ప్లమ్ కేక్ తయారవుతుంది అన్నమాట. మీకు పైన వేసుకుని ఓవెన్ ఫ్రీ హీట్ చేసుకున్నాం కదా, దాంట్లో పెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 180 హీట్లో పెట్టుకోండి. సరే, తయారైపోయింది గొల్లగా ప్లమ్ కేక్, చాలా బాగా వచ్చింది. ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.